ఆరాధన మనందరిలోనూ మరి ఆరాధించట్లోనూ దేవుడు చేసిన సహాయం బట్టి దేవుని వందనము. అదేవిధంగా మన ముందు బల అయ్యి పెట్టింది. మరి బలాన్ని కూడా మనం సమర్పించే ముందు మన యుక్తమైన రీతిలో మనల్ని మనము పరీక్షించుకుంటూ తయారు చేసుకుంటూ ఈ విధంగా మనం బలను దాన్ని అంగీకరించాలో వాక్యానుసారంగా మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి ఈ వారం బల యొక్క అంశం, బల యొక్క ప్రాముఖ్యము. అసలు బల ఏ విధంగా మన ముందుకు వచ్చింది, ఎవరు దీన్ని ప్రారంభించారు, ఏ విధంగా తీసుకోవాలి, తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయాలు కాసేపు మనం ధ్యానించుకుంటూ మనము బలలోకి ప్రవేశిద్దాం. ముందుగా మన యొక్క పరిశుద్ధ మన బైబిల్ చదువుకుంటే బైబిల్ పలికి మనము పాడుతున్నాం. గ్రంథవాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాగ్దానములన్నీ నావే. సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 28 వరకు చదువుతుంది. 26వ అధ్యాయము 26 నుండి 28 వరకు చదువుతున్నాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనే మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడకు గరుడకు సకల ఆశీర్వచనములకు కారణభూతుడకు ప్రభువా, మీ యొక్క గొప్పతనమును బట్టి తండ్రి, మీ యొక్క ప్రాముఖ్యమైన ఆ యొక్క కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, మరి ఆరాధన వర్తమానంలో సహాయం చేస్తూ వచ్చారు, వందనాలు. అదేవిధంగా ప్రభా, మరి మా ముందు మీ శరీరానికి సాదృశ్యంగా బలని పెడుతుంది ప్రభా. మరి మీ శరీరానికి గుర్తుగా ఆ రొట్టెను ప్రభా, మీ రక్తానికి సాదృశ్యంగా ఆ రక్తాన్ని స్వీకరిస్తుండగా ప్రభా, అసలు మొదట బల్ల మాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దాన్ని ఏ విధంగా మేము ఆచరించాలి, అలా ఆచరించడంలో ప్రయోజనం ఏంటి అన్న విషయాల మీద ప్రభా పరిశుద్ధం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించమని తండ్రి, ప్రయోజనకరమైన మాటలు మా ముందు ఉంచమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకు ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. బల్ల యొక్క ప్రాముఖ్యత గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు ఏంటంటే, వారు భోజనము చేయించుండగా, వారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి పిలిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అందుకనే కృతజ్ఞతగా మనము భోజనం చేస్తున్నాను, పానము తీసుకున్నాను, ఏదైనా ద్రవ పదార్థం కానీ జన పదార్థం తీసుకునేటప్పుడు దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మొదట.
ఎందుకంటే దేవుడే మనకు అప్పగించాడు. ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమ బట్టి మనకు అది వచ్చిందని మనం నమ్మాలి. అందుకు మనము కృతజ్ఞతగా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఇది మీరు ఇచ్చారు కాబట్టి నేను మేము వందనాలు తెలియజేస్తున్నాము అంటూ మనం ప్రార్థన చేస్తూ దాన్ని మనం స్వీకరించాలి. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిశువులు భోంచేస్తున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించి మనకి ఆహారంగా ఇచ్చారు. అదేవిధంగా గిన్నె పట్టుకొని శుద్ధులు చెల్లించి వారికి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు సిద్ధింపబడుతున్న నిబంధన రక్తము. మనలో పాపం పోవాలంటే రక్తము చిందించబడాలని అనేక గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఒక మన పరిశుద్ధ గ్రంథమే కాదు కానీ అనేక గ్రంథాలు కూడా చెప్తున్నాయంటే ఒక మనిషిలో పాపం పోవాలంటే ఆ పాపం అంటే ఒక రక్తం ఆ రక్తం మనం కలగబడేటప్పుడు కానీ పాపం పోదని చెప్తున్నాను. అయితే ఆ రక్తము ఆ ఎడ్ల రక్తము, కోళ్ళ రక్తము కాదు కానీ పరిశుద్ధుడైన దేవుని రక్తం ద్వారానే మనము కడగబడిన వారిగా. ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులను, పాపము చేసిన వారం అనగా చీకటిలో ఉంటూ భయంకర పరిస్థితుల్లో ఉంటూ ఎదుర్కొంటూ జీవిస్తున్న వారు. సత్యమేదో మనకు తెలియదు, అసత్యమేదో మనకు తెలియదు, న్యాయమేదో తెలియదు, అన్యాయమేదో తెలియదు, మంచి చెడులను గ్రహింపలేని వారిగా మనం ఉంటూ వస్తున్నాం. అయితే దేవుడు మనల్ని ఉద్దేశించి, మనల్ని ప్రేమించి, మనల్ని చెడిపోకుండా పడకుండా ఉండాలని, మనం మరణించాక మన ఆత్మ నరకంలో పడకుండా ఉండాలని దేవుడు నిరంతరము తండ్రి కొడుకు ఆశలు ఉంటూ జ్ఞాపనలతో ప్రార్థన చేస్తూ మనల్ని రక్షించడానికి ఇష్టపడే గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని ఆయన చెప్పాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటంటే పాపానికి దూరంగా ఉండటం. ఈరోజు తల్లిదండ్రులు ఎదురున్న పిల్లలు, చిన్న పిల్లలు వారు ఏదైనా పొరపాటు చేయాలంటే తల్లిదండ్రులు దృష్టి పెట్టుకొని భయపడతారు. అమ్మో ఈ పని చేస్తే అమ్మ నాన్నలు తిడతారు, కొడతారు, చేయకూడదని తల్లిదండ్రులు పెట్టి వారు భయపడుతూ దూరంగా ఉంటారు. అదేవిధంగా మనం కూడా దేవుని యందు భయం కలిగి, దేవుడు ఉన్నాడు, ఆయన మనకి సృష్టికర్త ఉన్నాడు, ఆయన మన తండ్రి ఉన్నాడు, ఆయన రక్తంతో మనం కడగబడ్డామని మనం ఎరిగిన వారినైతే మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో, మన మాటల్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మనం ఏది చేసినా సరే ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమిటంటే మనం పాపం చేయకుండా పాపానికి దూరంగా ఉండడమే ఆయన జ్ఞాపకం. అందుకే ఇక్కడ తొలగిస్తుంది. మీరు ఒకసారి పరీక్షించుకోండి. మీరు ఇతరులను పరీక్షించడం కాదు, వాళ్ళు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, అది మనకు అనవసరం. మనం ఎలా ఉన్నాము, నేను యథార్థంగా ఉన్నానా లేదా, దేవుని దృష్టికి యోగ్యమైన ఉన్నానా లేదా మనం పరీక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో తప్పిపోతున్నాను, సినిమాలు చూస్తున్నానా, లేకపోతే ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నానా, లేదా తప్పుడుగా మాట్లాడుతున్నానా, లేకపోతే నేను చేసే ప్రతి పనిలో కూడా ఆయనకు అవమానంగా ఉందా లేదని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ మనలో పొరపాటు ఉంటే తెలియక మనం చేస్తే దేవుడు నన్ను ఒప్పుకోవాలి, దాన్ని మనం సరి చేసుకోవాలి. ప్రభావం నేను తెలియక తప్పు చేశాను, నన్ను మన్నించండి, ఇక మీద అటువంటి పాపం జోలికి పోకుండా నాకు కాపాడండి, పరిశుద్ధంగా ఉన్నట్లు సహాయం చేయమని మనం దేవుని వేడుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం పరీక్షించుకున్నామో సరి చేసుకుంటూ మన కోసము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకి ఆహారం ఇచ్చిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆ బలలో మనము చేసి వారిగా ఉన్నాం. చాలా మంది అంటారు, మా ప్రసాదాలు మేము తినరు కానీ మీ ప్రసాదాలు మేము తినాలంటారు. అవును, మీ ప్రసాదాలు మేము తినము, మా ప్రసాదం కూడా తినడం మీకు చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రసాదం పవిత్రమైనది, విలువైనది, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడేది, ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరం ద్వారా మనకు వచ్చిన ప్రసాదం. దానికి క్రైస్తవులు తినడం కూడా కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుతో మానవ మనసు రక్షణ అనుభవంలో ఉంటారో,
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరిస్తూ ఆయన చిత్తాన్ని ప్రేమిస్తారో, ఆయన రక్షణని ప్రేమిస్తారో వారి మాత్రమే ఆ ప్రసాదం అనగా బలని స్వీకరించాలి. కనుక ఈ సమయంలో మనము ఆ బల్ల యొక్క ప్రాణరక్షణ ఎక్కడి బల్ల వచ్చింది, ఈ బల్ల ఎక్కడికి వచ్చింది, ఈ బల్ల ఎవరు పాలు పొందాలని మనం తెలుసు. మొదటిగా మనము ప్రభు యొక్క బలలో ఎవరు పాలు పొందాలి అంటే ఆ బలని ఎవరు తీసుకోవాలంటే అని మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అంటే ఎవరు ఆ బలను తీసుకోవాలంటే దానికి సమాధానం ఏంటంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించి ఒప్పుకొని తన నోటితో ఒప్పుకొని బాప్తిస్మం ఎవరైతే పొందుతారో వారి మాత్రమే ఆ బలను తీసుకోవాలంట. చూడండి, ఇక్కడ మారు మనస్సు పొంది బాప్తిస్మం కూడా ఎప్పుడు తీసుకోవాలి? మారు మనస్సు రక్షణ. మారు మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు నా పాప ఆలోచనలు విడిచిపెట్టి, ఇప్పుడు నా పాప వేషాలను విడిచిపెట్టి మళ్ళీ పవిత్రంగా పరిశుద్ధంగా మనము తల్లి కడుపుకు వచ్చిన మాదిరిగా పాపం లేని వారిగా ఆయన యందు మనం క్షమాపణ పొంది మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఇప్పుడున్న పాప జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా జీవించేదాన్నే మారు మనసు అంటారు. అందరూ క్రైస్తవులు అయిపోరు. ఎవరైతే క్రీస్తుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన శ్రమను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన కొరకు వారు అన్ని వదులుకుంటూ ఆయన జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు. క్రిస్టియన్ అనగా క్రీస్తుని కలిగి ఉండటం. క్రీస్తు లేని జీవితం అది క్రైస్తవ జీవితం కానే కాదు. మన జీవితంలో క్రీస్తు ఉండాలంటే ఆయన వెంబడించాలి. ఆయన మాటలను, ఆయన ఉద్దేశాలను, ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఏమేమి చేశాడు, ఆయనకి ఏ నిమిత్తం ఈ నేలపైకి వచ్చారు అవన్నీ కూడా మనము గమనించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. వారే క్రైస్తవులుగా పిలువబడతారు. అటువంటి వారు మాత్రమే ఆ బలను తీసుకోవాలన్నమాట. అంటే ముందు మారు మనసు పొంది తర్వాత బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే ఆ బలను తీసుకోవాలి. అదేవిధంగా ఎఫెసీయుల పత్రికలో మాట్లాడడం చూడండి, ఆయన సమీపస్తులు కూడా తీసుకోవాలి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అంటే ఇక్కడ ఎవరు మొదట మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నవారు దాన్ని ఉంటారు. తర్వాత ఏమంటే క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్న ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడ్డారో వారు దేవునికి సమీపస్తులు. ఒకప్పుడు మనం దూరంగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దేవుని మాటని మనం లక్ష్యం చేయలేదు. మనం చాలా దేవునికి విరోధంగా మనం పనులు చేస్తాం, మన జీవితాలను పోగొట్టుకున్నాం, పాడు చేసుకున్నాం. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని పట్టుకున్నాడు, తన యొక్క పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు. అంటే మనము దేవునికి సమీపస్తులము, ఆయన సహవాసంలో ఉన్నవారము, ఆయనతో నడుచుకున్న వారము, ఆయన ప్రేమిస్తున్న వారము. అటువంటి వారు మాత్రమే ఆ బలను స్వీకరించాలి. ఇది మొదటి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడటం అనగా మారు మనసు బాప్తిస్మం పొంది ఆయనకి సమీపస్తులుగా ఉన్నవారు మాత్రమే ఆ బలను తీసుకు. ఇది మొదటి. రెండోది మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీయుల 11వ అధ్యాయం 27-28 వచనాలు. కాబట్టి లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అంటే ఇక్కడ ఏమంటే అయోగ్యముగా అంటే తెలియక
తెలివి లేక ఎవరైతే ఆ యొక్క రొట్టెని తింటారో, ఆ యొక్క ద్రాక్షరసాన్ని తాగుతారంటే అర్థం ఏంటంటే ఇక్కడ యోగ్యం ఎవరు ఆ రొట్టెని తీసుకోవాలంటే అయోగ్యంగా కాదు, యోగ్యమైన రీతిలో జ్ఞానానుసారంగా మనకు తెలిసి అది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అని మనము ఎరిగి దానిని తీసుకోవాలి. అలా ఎరిగిన వాడే ఎవరవుతారంటే యోగ్యుడిగా ఎంచబడతాడు. అక్కడ ఏదో పెట్టారు తినేయడం కాదు, కానీ అది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. ఆ శరీరానికి సాదృశ్యంగా రొట్టె ఇవ్వబడ్డది, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా అక్కడ ద్రాక్షరసం ఇవ్వబడ్డది. కనుక మేము యోగ్యంగా ఉన్నాము, దేవుని మేము వెంబడిస్తున్నాము, ఆయన సమీపస్తులుగా ఉన్నాము, ఆయన రక్తంతో కడబడిన వారు కాబట్టి మేము ఆ యొక్క రొట్టెని మేము తీసుకుంటాము. అంటే మొదటి మారు మనసు ఆ బాప్తిజం పొంది ఆయన సమీపంలో ఉన్నవారు తినాలి. రెండోది ఏంటంటే యోగ్యంగా, అంటే మనం ఆలోచించాలి. మనం మాట్లాడినా మనకు ఆలోచన ఉండాలి. మనకి ఏదో పని చేసినా మనం ఆలోచించాలి, కానీ ఎవరో చేస్తారో మనం చేయకూడదు. మనం తొందరపడి అటువంటి పొరపాటు పనులు మనము చేయకూడదు. ఎటువంటి వారు మాత్రమే బలలో పాల్పొందులు పొందాలి. ఇది మొదటిది. ఇక రెండోది చూస్తే ప్రభు వల్ల ఎందుకు పొందాలి, అసలు ఆ పొంద ఎందుకు మనం తీసుకోవాలి, ఇది చాలా మంది తెలియదు. ఒక ఆమె అంటది అదేంటో, కానీ ఒక వారమైనా బల తీసుకోకపోతే నాకు వారం నెలకు చేస్తారు వాళ్ళు. ఒక నెలైనా బల తీసుకోకపోతే నాకు ఏదోగా అయిపోతుంది. నేను ఒక బల తీసుకుని ఏదో అయిపోతా. నీ జీవితం మారిందా, నీ మాటలు మారాయా, నీ ఆలోచన మారిందా, నీ భద్రత మారిందా, దేవుని ప్రేమిస్తున్నావా? మనం దేవుని వ్యతిరేకంగా జీవిస్తూ ఆ బల్ల తినకపోతే ఏదో అయిపోతుంది. ఏమైపోతుంది? ఏం కాదు. అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఆలోచించలేదు. అది యేసుక్రీస్తు శరీరం అని వాళ్ళు ఆలోచించడం లేదు. ఎవరో తీసుకున్నారనో లేదు, ఎవరో చెప్పినట్టు తీసుకుంటున్నారు. అది ఒక అలవాటు అయిపోయింది. చూడండి, గుట్కాలు, సిగరెట్లు, మందు తాగేవాడు అది మంచిది కాదని తెలుసు, కానీ దానికి బానిస అయిపోయారు, అలవాటు పడిపోయారు. కాబట్టి దాన్ని విడిచిపెట్టుకోలేదు. అది ఆ ఛానల్ అది లేకపోతే ఉండలేదు. భోజనమైనా మానేస్తారు, ఆయనే విడిచిపెట్టేస్తారు. భద్రమే కాదంటారు, కానీ ఆ దాన్ని సమయానికి లేకపోతే పట్టుకోలేదు. అలవాటు. అలాగే మన క్రైస్తవులు కూడా ఆ బలకు అలవాటు పడేవారు. మాకు ఒక నెల లేకపోతే ఏదో అయిపోతుంది అంటారు. అది తప్పది. ఇప్పుడే మనం గ్రహించాలి. అది ఏమిటి? అది పెట్టి అది గోధుమ పిండ, ద్రాక్షరసం కాదు. యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మనం గ్రహించి యోగ్యంగా మనము ఆ బలలో మనము పాల్పొందలు పొందాలన్నమాట. అయితే ఇక్కడ బల్ల ఎందుకు తీసుకోవాలంటే చూడండి, లూకా సువార్త లూకా సువార్త 22వ అధ్యాయం 22:15. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని పొందుందమ్మా. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు చేయడం చెప్పాను. ఆ ప్రకారమే మొదటి ఎవరు పాల్పొందుకుంటారంటే మానవ మనసులో ప్రార్థిస్తున్నాము, ఆయనకి సమీపంలో ఉన్నవారు, ఇంకా యోగ్యముగా. చూడండి, మొదటి చూసాం కదా 11:27కి మొదటిగా యోగ్యముగా 11:27లో యోగ్యముగా 2:28 అలాగే పరీక్షించుకోమని అడుగుతున్న 11 అంటే ఎవరంటే మొత్తం యోగ్యమైన రీతి మనం దాన్ని గమనించి అది దేవుని మనకి ఏర్పడిస్తున్న దాన్ని ఆ భోజనం మనం భావించి దాన్ని మనం తీసుకోవాలన్నమాట. అయితే అలాగే ఎందుకు తీసుకోవాలనుకుంటే చూడండి, లోక సువార్త 22 ఎందుకు తీసుకుంటే లోక
పడక మనకు మీతో కూడా ఈ పస్కాన్ని విజయపడాలని మీకు ఆశపడుతుంది. ఎందుకంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇది యేసుక్రీస్తు ప్రభువునే ఆచరించారు, ఆయన పద్ధతి చేశారు కాబట్టి మనం చేయాలి. చూడండి అంటారు శాస్త్రం అంటే తల్లి చేను వేస్తే పిల్ల కట్టు వేసినట్టారు కదా. అది చెడు విషయానికి వస్తే, మంచి విషయానికి వస్తే తల్లిదండ్రులు దేవునికి అనుకూలంగా ఉంటే బిడ్డలు కూడా ఆ తల్లిదండ్రుల్ని వెంబడిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దినాల్లో దాన్ని ఆచరించారు, బలపరిచారు, దాని గురించి తెలియజేశారు కనుక ఆయన బిడ్డలమైన మనము ఈ రోజు మనం దాన్ని ఆచరించవలసి వస్తుంది అన్నమాట. అందుకు ఈ మాటలు చూపిస్తున్నాను ఏంటంటే, నేను శ్రమ పడక ముందు మీతో కూడా ఈ పస్కాన్ని విజయం అంటే నేను అప్పగింపబడక మీతో కలిపి నేను భోజనం చేయాలని ఆశపడుతున్నాను తన శిష్యులతో చెప్తున్న మాటలు. అప్పుడు చూడండి 19, మిమ్మల్ని ఆయన రొట్టె పట్టుకొని ఇబ్బందులు చెల్లించి దాని గురించి వారికి తిరిగిన నీ కొరకు ఇవ్వడిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పాను. ఇప్పుడు మీతో నేను భోజనం చేయాలని ఆశపడుతున్నప్పుడు ఆ భోజనం చేసిన ఒక రొట్టెని తీసి దానిని విరిచి ఏమంటాడంటే ఇది నా శరీరము, ఈ రొట్టె నా శరీరము అనేసి దీన్ని విరిచి అంటే మీరు తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా పాపమునందు మీరు సమీపంగా కాకుండా, ఎందుకంటే ఒకప్పుడు మీరు దూరస్తులుగా ఉన్నారు, మిమ్మల్ని దగ్గరగా తీసుకున్న సమీపంగా తీసుకున్న నా కుమారులుగా నా సొత్తుగా నా జనంగా మిమ్మల్ని అంగీకరించి మరి నా యొక్క రక్తం ద్వారా మీరు కలపడానికి కారణం. కాబట్టి మీరేంటి నాకు జ్ఞాపకం పెట్టినంటే పాపము తోలికి పోకుండా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి తన శరీరం సదృశమైన రొట్టెను ఆ శిష్యులకి ఇచ్చారు. అలాగా ఏమంటే ఆ ప్రకారమే భోజనం తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు తీర్చబడుతున్నా నా రక్తంలో కొడతాను ఇవ్వంతానా కనుక ఆవిడ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆచరించారు, ఆయనే బలపరిచారు, ఆయన తెలియజేశారు. కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలు కొంత మనం కూడా అదే మనము చేయాలి, అది మనం చేయాలి. ఇప్పుడు రెండో చూస్తే మొదటి ఆయన చేశారు కాబట్టి మనం చేస్తున్నాము. రెండో ఏంటంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని ఇక్కడ చూడండి మొదటి 11:25 ఆ ప్రకారమే భోజనం కూడా ఆయన పాత్ర ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము నిబంధన మీరు దీని ప్రకటనలు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుని చేయడం. ఒకటి ఆయన అనుసరించారు, ఆయన స్థాపించారు కాబట్టి మొదట మనం చేస్తున్నాము. రెండు ఏంటంటే ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే పాపంలో మళ్ళీ పడిపోకుండా పాపం నుండి తప్పించుకుని ఆయనతో సహవాసం కలిగి ఉండడానికే ఈ పాలన. చాలా మంది నెలలో 3 వారాలు తన ఇష్టడిగా తనకి ఇష్టానుసారంగా తిరిగి 4వ వారం వస్తే బుద్ధిమంతులు లేక మందిరంలోకి వచ్చి బలం తీసుకుంటున్నారని చాలా మందిని చూస్తున్నాను. ఒక అబ్బాయికి అడిగాను, నువ్వు మందిరికి వెళ్ళలేకపోతున్నావు అంటే, అవును నేను వెళ్ళలేకపోతున్నాను, నేను కనుబాధ పడిపోయాను. అయినా సరే నెలలో 3 వారాలు నువ్వు మందిరికి వెళ్ళకపోయినా ఆఖరి వారం ఏదో మొదటి వారం ఒక వారం ఖచ్చితంగా నేను మందిరానికి వెళ్తాను అన్నాడు. ఎందుకంటే ఆ రోజు తలస్తారు కాబట్టి తక్కువ వెళ్తానంటారు. అది వ్యక్త భయమలేని వ్యక్తి, వ్యక్తి కాదు భయమలేని వ్యక్తి. 3 వారాలు విచ్చలవిడిగా తిరిగి నీ ఇష్టానుసారంగా తిరిగి బలలేస్తుంటే ఒక వారం వెళ్ళి బల తీసుకుంటే నీకు ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఇది తెలియక చేస్తున్న పనులు అన్నమాట. కాబట్టి మనం కూడా అటువంటి పొరపాటు చేయకుండా ఉండాలనే అపోస్తలుల కార్యం 2:42 అయినంటే ఏముందమ్మా అపోస్తలుల కార్యం 2:42 మీరు అపోస్తలుల యొక్క బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంకోవాలండి మీరు రొట్టె విరుచుడు ఆదివారం రొట్టె విరుచుడు కూడుకున్నప్పుడు ఆదివారం ఉంది కానీ మొదటి ఆదివారం 2వ ఆదివారం 3వ ఆదివారం ఇవ్వలేదు. ఆదివారం అంటే నెలలో వచ్చే ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేయాలంటే రొట్టె వేర్చాలి. ఎందుకు వేర్చాలంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు, ఆయన ప్రదర్శించడు, ఆయన గురించి అనేక తెలియజేయడం మనము రొట్టె మనము తీసుకోవాలి. అంతే తప్ప కానీ నెలలో ఒకసారి అనేది అది తప్పు.
కాబట్టి మన మొదటి అంటే ఆయన స్థాపించారు కనుక మనం బలం తీసుకుంటాం మొదటి. రెండో ఏంటంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము తీసుకోవాలి. అయితే మనం సాధారణంగా మనము చూస్తే మన మనసుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం అందరూ చెప్పారు కదా, మన ఏమన్నారంటే ఒక సంవత్సరం క్రితం లేదా 6 నెలల క్రితము దేవుని విషయం ఏదైనా మనం అడిగితే చెప్పలేము, మాకేం గుర్తుంటే ఏనంటాం. కానీ అదే సంవత్సరం 10 సంవత్సరాలు అయిపోయినా, 15 20 సంవత్సరాలు అయిపోయినా ఫలానా వాడు నాకు మాట అన్నాడు, ఇంకా నా జ్ఞాపకమే, వాడితో మాట్లాడను, వాడు జోలికి పోను. అంటే అలాగే చెడు విషయాలు మనకు గుర్తుంటాయి కానీ దేవుని విషయం మనకు గుర్తుంటాయి. మన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి బలాన్ని ఇవ్వడదు. మనం మనసులు జ్ఞాపకం చేసుకుంటాం, మనసు అవసరాలను జ్ఞాపకం చేసుకుంటాం, మనసుల ఉద్దేశాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుని యొక్క నమ్మాన్ని, దేవుని యొక్క సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటాము. మనము ఇంకా అంటే మనసులు కల్పించిన పద్ధతులు కూడా మనం జ్ఞాపకం మతేసు ఉంటాయి. మతేసు వార్త 15వ అధ్యాయము అంటే మనసులు అంటే మనసులు కల్పించిన పద్ధతులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మన దేవుని వాక్యాన్ని, దేవుని కన్నాన్ని మనము జ్ఞాపకం 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వ్యర్థంగా ఆరాధించుచున్నారు. అంటే మనం ఎవరి మాటలు నమ్ముతామంట? మనస్సుల మాటలు నమ్ముతాము. అయ్యో పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా చదివిస్తుంది, మరి దాన్నే ప్రేమించాలి, అదే కదా మనకి ప్రామాణిక గ్రంథము, మరి అందులో ఉన్న వాక్యమే కదా మన దేవుడని దాన్ని గుర్తెరక ఎవరో చెప్పారని మనసులు చెప్పిన పద్ధతులు మనం పాటిస్తూ వస్తున్నాము. మనసులు చెప్పిన పద్ధతులు ఆయన ఏమంటున్నారంటే మనసుల గురించి జాగ్రత్త పడాలని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి మనము మనసుని ఒక పద్ధతులు మనము దైవ ఉద్దేశం మనం పాటించగా ఇంకా చూడండి ఇంకేం చేస్తున్నాము, ఆచార సాంప్రదాయం అంటారు. మామూలు అంటారు మా బంధువులు, ఎందుకు ఇలా చేస్తామంటే మా తాతలో తండ్రుల నుండి మేము చేస్తున్నాము, ఇది మాకు ఆచారం, మా పద్ధతి, మా సాంప్రదాయం, మేము ఎలాగే చేస్తామంటారు. ఆలోచన ఉందా? వారు చేశారు మనం ఎలా చేస్తాము, వారు చేసేదాన్ని సత్యం ఉంటే మనం చేయొచ్చు, తప్పలేదు. అది సత్యం కానప్పుడు మనము దాన్ని వివరించి వారు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. అంతేగాని మనం అసత్యం లేకపోయి దేవునికి అమ్మానికరంగా మనం జీవించు. చూడండి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆచారం గురించి మాట్లాడారు. జనముల ఆచారములు వ్యర్థములు. చాలు అంటే ఆచారం అంటారు. మా తండ్రులు మా తండ్రులు మేము చేస్తున్నాయ్యా, మా ఆచారం అంటారు. తప్పు. మా నాన్నగారు మందేసేవారు, అలాగే నేను మందేస్తున్నానా, ఒక వేసానేమో తప్పు అని తెలుసుకున్నాను, ఈరోజు నాకు దూరంగా ఉన్నాను, అది యథార్థం. అంతే తప్ప కానీ ఆచారం పట్టు వాళ్ళని గౌరవించడం తప్పు కాదు, వాళ్ళు ప్రేమించడం తప్పు కాదు. కానీ వాళ్ళు చేసే పనులు బట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. అలాగా అంటే ఆచారం పెట్టి చూసి ఇక్కడ ఏమిటి జనం ఆచారం వ్యర్థమైన పని మా అమ్మ చేశారు, మా నాన్న చేశారు, మా బంధువులు చేశారు, అలా చేయడం తప్పదు. అందరూ యథార్థత ఉండాలి, అది దేవునికి అంగీకారంగా ఉండాలి, అప్పుడు మనం చేయొచ్చు, తప్పలేదు. ఇంకేమంటే చూడండి ఏసే గ్రంథాలు కూడా మాట్లాడుతున్నారు. చూడండి సాంప్రదాయాల గురించి. ఏసయ్య 2వ అధ్యాయము 6వ వచనం. జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగం చేయరు, అన్యులకు అంటే ఎందుకంటే అంటే కదా ఆచారము సాంప్రదాయం. ఆచారములు వ్యర్థములు, గ్రంథం చెప్తుంది ఆచారములు వ్యర్థములు. ఇంకా సాంప్రదాయం అంటారు. సాంప్రదాయం అంటే ఈ జనాలందరట సాంప్రదాయంతో నిండుకొని ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అంటే దేవుడు ఎవరికి దేవుడు
మన దేవుని పిల్లలకు చూద్దాం అంటే క్రీస్తు వలె మంత్ర ప్రయోగం అంటే మంత్ర ప్రయోగం అంటే అవి కల్పితమైనవి, మోసపూరితమైనవి, దేవుని వ్యతిరేకమైన కార్యములు అన్నమాట. అటువంటి వారు చేస్తారన్నమాట. కానీ అటువంటివి మనము చేయకూడదు. కనుక మనము మనసులను కాక ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం బలం తీసుకునేటప్పుడు మన మనసులను కాదు కానీ ప్రభువుని జ్ఞాపకం తీసుకోవాలి. ఆయన రాకని జ్ఞాపకం చేసుకుని మనము బలం మనం తీసుకోవాలి. ఇది మూడు చూసినట్లయితే బల్లలో ఎప్పటి వరకు పాల్గొండాలి. ఈ బల్ల ఎప్పటి వరకు మనం తీసుకోవాలి. ఈ వారమే తీసుకోవాలా, వచ్చే వారం తీసుకోవాలా, అది ఎన్నాళ్ళు 5 సంవత్సరాలు తీసుకోవాలా, 10 సంవత్సరాలు తీసుకోవాలంటే ఎప్పుడు వరకు తీసుకుంటే ప్రభు వచ్చే వరకు మనం తీసుకోవాలి. ఎప్పుడు వరకు బలం తీసుకోవాలి? ప్రభు వచ్చే వరకు తీసుకోవాలి. ప్రభు రావడము అంత కష్టమైన పని ఏం కాదు. చాలా మంది హేళనగా మాట్లాడుతారు, ఏమి మీ ప్రభు రాడే, ఎందుకు మీ ప్రభు రాడంటారు. ఆయన రావడం కష్టమైన పని కాదు. కానీ ఇంకా అనేకులు ఆయన నామం మెరిగి ఆయన రక్షణ పొందాలని, అందరూ పాపంలో పడకుండా రక్షణ భాగ్యాన్ని పొందగలి నాతో కలిసి ఉండాలని ఆయన ఉద్దేశం అయిందన్నమాట. అందుకే ఆయన ఇంకా ఆయన ఏంటంటే ఆలోచన చేస్తూ అంతే తప్ప కానీ ఆయన రాలేక కాదు. ఇప్పుడు మనం తీసుకెళ్ళిపోవాలంటే ప్రభు అంటే ఆయన రాకడం లేక మన పోకూడదు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఆయన వల్ల మనం అలా కొనసాగిస్తూనే. ఇది 4వ చూసినట్లయితే ప్రభువులు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు మనం ఈ బలం తీసుకోవాలి? ఎంతసేపు అరిచారు కదా, ఇంత విన్నాం కదా, ఇంత మాట్లాడతాం, అసలు ఎందుకు మనం తీసుకోవాలి బలం అంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం మొత్తం కూడా బలం ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎందుకు మేము బలం తీసుకోవాలి అని అంటే నా రక్తము తిని నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలవాడు. నిత్య జీవం అంటే కొందరేమనుకుంటారు, నిత్యం అంటే మన మరణం ఉండదా అంటే మనం ఇప్పుడు ఇలాగే ఉంటామా, మరణం ఉండదని కూడా పొరపాటు. అది పొరపాటు. మొదటి మరణం మనకి శరీరానికి మరణం ఉంటుంది మొదట. రెండోది మన ఆత్మకు మరణం ఉంటుంది. ఆ ఆత్మ మరణం లేకుండా మన ఆత్మను దేవుడితో పాటే ఉంచడానికి ఈ యొక్క బలం మనకి ఏర్పరచబడింది అన్నమాట. కనుక మనం నిత్యం ఏంటంటే నా శరీరం తిని నా రక్తం తాగబడే నిత్య జీవం. ఆయనకి మరణం లేదు. తన శరీరానికి మరణం ఉందేమో కానీ తన ఆత్మకి మరణం లేదు. తన ఆత్మకి ఈరోజు ఇప్పుడు మన యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకుంటామంటే నా ఆత్మ మరణంలో అగ్నిలో పడిపోకుండా మరణించకుండా నేను ప్రభువుతో సహవాసమై ఉండడానికి నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాను. ఒకప్పుడు దేవునికి నేను దూరస్తుడిని, పాపంలో ఉండేవాడిని, ఈరోజు ఆయనకి సమీపస్తుడిని, ఆయన రక్షణ చేత కడగబడిన వాడిని. ఇది సాక్ష్యం. మన వ్యాధులు బాగు చేస్తాడు, మనకి ఆర్థికంగా బలపరుస్తాడు, చేస్తాడు, దానికి కారణం లేదు. కానీ మన గురి అది కాదు. నేను ఎప్పుడు దూరస్తుడిని, పాపంలో ఉండేవాడిని, ఆయన రక్తం చేత కడగబడి ఈరోజు ఆయన సమీపస్తుడిగా ఉన్నాను. ఆయన శరీరానికి ఆయన రక్తానికి నేను పాత్రుడై ఉన్నానని చెప్పగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడిగా పరిగణించబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే 56 నేను 54 ఎందుకంటే అంత్యదినమున నేను వానిని లేపెదను. ఒకవేళ మనము యేసుక్రీస్తు రాకముందు మనం చనిపోయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు రాకం చెందినట్లయితే నిజంగా మనము ఆయన పరిశుద్ధ జీవితం మనం అనుభవించినట్లయితే, జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని లేపుతాడు. లేదు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వచ్చినా సరే ఆయనతో పాటు మనల్ని ఆయన తీసుకొని పోతాడు అనమాట. నిత్య జీవం. అందుకే మనము బలం మనము తీసుకోవాలన్నమాట. ఇంకా రెండో చూసుకున్నట్లయితే ఒకటి అంత్యదినాన్ని ఆయన లేపుతారు అనమాట. ఆయన లేపుతాడు. రెండోది నిత్య జీవం గురించి యోహాను సువార్త 6:57 ఉంటుంది. నన్ను పంపడి కనుక నేను గట్టి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. అంటే ఇది నిత్య జీవం అనమాట. అంటే తండ్రి వల్ల యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా జీవిస్తున్నారో మనము కూడా యేసుక్రీస్తు పెట్టినట్టే మనం జీవించే వారిగా, అనగా
నిత్య జీవం కలిగిన వారుగా ఉంటాం. 58 చూడండి. ఇదే పరలోకం నుండి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చేరుకున్నట్టు కాదు, కానీ ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించిన నిత్యము తిరుగుతాడు. ఎప్పుడైతే నా శరీరము మరి నా రకము ఆ దీని తాగుతాడో వాడు వాడికి మరణం లేదు, ఎప్పుడు కూడా నిత్య జీవం కలిగి ఉంటాడని ఆయన చెప్తూ మళ్ళీ 51 మీద వెళ్ళినట్లయితే 51 పరలోకం నుండి వచ్చిన జీవ ఆహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం గురించి వాడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాను. అంటే భౌతికంగా మనం తినే ఆహారము అది కొద్ది రోజులకి మనం పనిచేస్తుంది, కొంత సమయం వరకు మనం పనిచేస్తుంది. కానీ దేవుని ఆ శరీరానికి ఆయన రక్తాన్ని స్థాపించిన ఈ బలం తినడం వల్ల మనకి ఏమంటే నిత్య రాజ్యం వస్తుంది. దేవుడు ఏమొస్తున్నామంటే దేవుడు ఆ అంత్యజనం నాకు లేపుతాడు. రెండోది ఏంటంటే నిత్య జీవని ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి 1 కొరింథీయులు 11వ అధ్యాయం 28 ప్రకారం 11:28 ప్రకారము కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి తాగవలను. కాబట్టి ఏంటి గట్టి పెట్టాము. మొదటిది అసలు వాళ్ళ యొక్క ప్రాణం ఏంటంటే వాళ్ళ ఎవరు పాలు పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడు దేవునిగా అంగీకరించి మారుమనసు పొంది అంగీకరించి ప్రాప్తి తీసుకొని మరి ఆయన రక్తం చేత కలబడి ఆయన సమీపస్తులకు ఉన్నవారు మాత్రమే ఆయన వాళ్ళను తీసుకోవాలి. ప్రకారం నా జీవితం ఉందా లేదని మనం పరీక్షించుకోవాలి. నిజంగా ఇప్పటి వరకు నేను అంటే మానవాస జీవితాన్ని లేకపోతే అలవాటు ప్రకారం నేను బాగా చేసుకుంటున్నానేమో దాన్ని మనం పరీక్షించుకుని దాన్ని సరి చేసుకుంటూ ఆయన వల్ల మనం తీసుకోవాలి. కాబట్టి ఇంకా ఏంటంటే ఆయనతో సహవాసం గల వారిగా మనం కూడా తీసుకోవాలి. ఆయనతో సహవాసం అనుయోగ్యంగా అంటే ఎలా సహవాసం అయిపోతుంది, యోగ్యమైన జీవితం కలిగిన వారిగా అనాలోచనలు లేకుండా అనాలోచనలు మనం తీసుకోవడం కాదు, కానీ దాన్ని చూసి పరీక్షించి అది ఆ దేవుని యొక్క శరీరం గురించి మనం తీసుకోలేము. ఆ విధంగా మనం తీసుకుంటామో లేదని కూడా మనము దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం తీసుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. నేనేమై ఉన్నాను, నా జీవితం ఎలాంటిదంటే నా గురించి నాకు తప్ప నా భార్యకు తెలియదు, నా బిడ్డలకు తెలియదు, నా పక్క వారికి కూడా తెలియదు నేను చెప్తాను తప్ప. కానీ నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను ఎక్కడ జారిపోతున్నాను, ఏ పరిస్థితుల్లో నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా నేను ఏమైనా దేవుడికి అమానకరంగా జీవించినట్లయితే ప్రభావం నన్ను క్షమించాలి. ఇంతవరకు అయోగ్యముగా అంటే యోగ్యం లేని వాడిగా ప్రభావం ఆలోచన లేనివాడుగా నీ కళ్ళని ముట్టుకుంటూ నేను నా శిక్షకు నేనే పాపనైపోయాను ప్రభా. చూడండి ఆ మాట కూడా ఎందుకుంటారు చూడండి 31 అనుకుంటారు. ప్రభు శరీరమని వివేచించకుండా తిని త్రాగువాడు తన శిక్షణ కడిగి తిని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనలను రోగులున్నాయి ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. కాబట్టి మనము ఆ యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ఆయన మనము సమీపించుకున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక.